నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. 111 జియో పరిధిలో ఉన్న ల్యాండ్స్ గురించి మన మదర్ ఛానల్ అయిన మంచి మార్గంలో మనం 2.5 yearsగా 111 జియో ల్యాండ్స్ని రికమెండ్ చేస్తూ వస్తున్నాం. మన రీసెర్చ్ సంస్థ అయిన బిగోల్ రీసెర్చ్ ప్లస్ లోకల్ ల్యాండ్ డీలర్స్, రియాల్టర్స్ వీళ్ళు అందిస్తున్న రెగ్యులర్ సమాచారం ప్రకారం మనం గత 2.5 yearsగా ట్రెండ్ను వ్యతిరేకిస్తూ 111 జియో ల్యాండ్స్ని రికమెండ్ చేస్తూ వస్తున్నాం. మన వాదన ఏమంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు 111 జియో రద్దును బలపరుస్తున్నాయి. కేసీఆర్ చేసిన ఒంటరి ప్రయత్నం దాదాపు ఫలించే స్టేజ్కి వస్తుంది. మనం మన ఛానల్లో గత 2.5 ఏళ్ళుగా పదుల వీడియోలు చేశాము. 111 జియోని అంటే ఆ ఏరియాలో పెద్ద ప్లాట్స్ కొనండి, విలేజెస్ దగ్గర పెద్ద బిట్స్ కొనండి, ఎస్పెషల్లీ విలేజెస్ దగ్గర కొనండి. దానికి ప్రాపర్ లాజిక్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అందరూ అవాయిడ్ చేసే ఏరియా 111 జియో ఏరియాస్. ఇన్నేళ్ల తర్వాత కేసీఆర్ 111 జియో రద్దు ప్రకటించారు. చాలా మందికి అర్థం కాలేదు. గ్రీన్ ట్రైబ్యునల్ దగ్గర పోతే ఆ జియో మళ్ళీ కొట్టేస్తారు, యథాస్థితికి వచ్చేస్తుంది, 111 జియో మళ్ళీ అమల్లోకి ఉంటుంది అనుకున్నారు. కానీ ఈ 111 జియో ఏరియా రద్దు అంటే కన్జర్వేషన్ జోన్ని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న డిసిషన్ బ్యాక్ సైడ్ అంటే వెనుక వైపు ఏ లాజిక్ ఉంది అని చాలా మందికి అర్థం కాలేదు. ఓన్లీ మన ఛానల్ మాత్రమే 111 జియో ఏరియాస్లో ల్యాండ్స్ కొనండి, అక్కడ పెద్ద బిల్డింగ్ పర్మిషన్స్ ఇప్పుడు లేకపోయినా కొన్నేళ్లలో ఇది గోల్డెన్ ఏరియాగా మారబోతుంది అని రికమెండ్ చేస్తూ వచ్చాం. ఆ 111 జియో రద్దు వెనుక ఉన్న లాజిక్ మేము అప్పుడే గుర్తుపట్టి బ్యాక్ డోర్తో ఏం ప్లానింగ్ అవుతుందో అది కూడా గుర్తుపట్టి మీ అందరికీ రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా రికమెండ్ చేస్తూనే ఉన్నాం. 111 జియో ఏరియాలో చిన్న ప్లాట్స్ కొనవద్దు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ రోడ్డు వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది. రిస్ట్రిక్టెడ్ జోన్స్ కనుక అక్కడ నిర్మాణాలు అనుమతిస్తలేరు. పిల్ల కాలువలు పెద్ద కాలువల డైవర్జన్ ఎప్పుడైనా కావచ్చు. కొన్ని పిల్ల కాలువలు మూతపడవచ్చు. పక్కా సమాచారంతో రాబోయే ట్రెండ్ని గుర్తుపడుతూ మనం 111 జియో ఏరియాలో పెద్ద బిట్స్ కొనండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ రేట్స్ ఎలా ఉన్నా ఈ 111 జియో ఏరియాలో చాలా తక్కువగా ఉన్నాయి. పెద్ద బిట్స్ యొక్క లాజిక్ కూడా మీకు అనేక వీడియోల్లో మన ఛానల్లో అక్కడ
వివరించడం జరిగింది. మీరందరూ ఎవరైనా గమనిస్తే మన ఛానల్కి పోయి అక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే కేసీఆర్ 5th ఇయర్ నుంచి, అంటే ఫస్ట్ 5 ఇయర్స్ 111 జియో గురించి ఆలోచించని కేసీఆర్ లాస్ట్ 5 ఇయర్స్లో, అంటే 4 చేంజ్ ఇయర్స్లో 111 జియో ఇస్ అ గోల్డ్ మైన్ విచ్ హ్యాస్ టు బి మైండ్. ఎందుకంటే ఈ టోటల్ 1 lakh చేంజ్ భూముల్లో 1 lakh ప్లస్ ఎకర్స్ భూముల్లో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ 111 జియో ఏరియా మొత్తం ఫార్మ్ హౌసెస్, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేకుండా బౌండరీ వాల్స్, ఫెన్సెస్ ఉండి 10% ఏరియా మాత్రమే కన్స్ట్రక్షన్కి అప్రూవల్ అయింది. అది అలా కట్టుకున్నారు ఫార్మ్ హౌస్ రూపంలో. ఇట్స్ గోయింగ్ ఆన్. కానీ కేసీఆర్ లాస్ట్ 4 ఇయర్స్లో ఈ ఏరియాలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏరియాలో పొలిటికల్గా భారీ కొనుగోళ్లు జరిగాయి. ఈ డేటా మన దగ్గర కూడా ఉంది. ఏ రాజకీయ పార్టీలు కొన్నారు, ఎవరెవరు కొన్నారు, ఇదంతా డీటెయిల్ తెలుసుకొని మీ అందరికీ రికమెండ్ చేయటం జరుగుతుంది. కేసీఆర్ పాలన ముగిసింది, కానీ 111 జియో యొక్క ఆశ మాత్రం చావలేదు. కేసీఆర్ గ్రీన్ ట్రైబ్యునల్ని కన్విన్స్ చేసి, లేదా ఈ 111 జియో ఏరియాని కుదించే ఒక ప్రయత్నం చేస్తే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పుడు 111 జియో మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఈ ఫీడర్ ఛానల్స్, అంటే పిల్ల కాలువలు, పెద్ద కాలువలు ఏవి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి ఆ రెయిన్ ఛానల్స్ ఇస్తున్నాయో, అంటే ఆ వర్షపు నీరు ఏ ఛానల్లో పడి ఈ 2 జలాశయాలకు పోతున్నాయో, ఆ అవసరం లేకుండా చేస్తే, అంటే 111 జియో యొక్క ఆత్మను దెబ్బ కొడితే ఈ 111 జియోని ఈజీగా గ్రీన్ ట్రైబ్యునల్ బయట తీసుకురావచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఒక విధానం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, వాన పడితే పిల్ల కాలువలు, పెద్ద కాలువలు, ఈ ఫీడర్ ఛానల్స్, ఈ 2 జంట జలాశయాలకు ఆత్మ లాంటివి, అంటే నర్వస్ సిస్టమ్ లాంటివి. గుండెకాయ అవి 2 జలాశయాలు అయితే, ఇవన్నీ నర్వస్ సిస్టమ్ లాంటివి. అయితే ఈ నర్వస్ సిస్టమ్ అవసరం లేకుండా చేస్తే, అంటే ఎలాగో అలాగా ఈ జంట జలాశయాలను నింపితే ఎలాగో అలాగా ఈ నర్వస్ సిస్టమ్ ఉండే అవసరం లేదు. ఈ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటదనే ఈ 111 జియో తెచ్చింది. ఈ నర్వస్ సిస్టమ్ లేకుండా చేస్తే, అందుకోసమే కృష్ణా గోదావరి జలాలు తెచ్చి ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కలుపుదామని ఒక మాస్టర్ స్కెచ్ చేశారు. కృష్ణా గోదావరి జలాలు తెచ్చి ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కలిపితే ఈ పిల్ల కాలువల పని ఉండదు. 111 జియో రద్దు చేయడం ఈజీగా అవుతుంది. సింపుల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందంటే, కొత్త ప్రపోజల్ ఇచ్చింది. ఈ ఏరియాని కుదించే బదులు ఈ చిన్న కాలువలు, పెద్ద కాలువల సిస్టమ్నే రద్దు చేసేస్తే, ఒక పైప్ లైన్ వేసి గోదావరి, కృష్ణా నది జలాలు తెచ్చి దీంట్లో కలిపేస్తే, సో వాన అవసరం లేదు, ఈ 111 సంరక్షణ చేసే జోను అవసరం లేదు. తద్వారా ఏమవుతుంది,
ఈ రిస్ట్రిక్టెడ్ జోన్ మొత్తం ఓపెన్ అయిపోయి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఈ ల్యాండ్ ఉపయోగపడుతుంది. పక్కకే మోకిల, శంకర్పల్లి, ఇటువైపు శంషాబాదు, అటువైపు చేవేళ్ల, ఇటువైపు మెహందీపట్నం రూట్ ఉన్న ఈ టోటల్ కన్జర్వేషన్ జోన్ వల్ల ఈ ఏరియా అంటే క్రయ విక్రయాలకు ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కనుక ఈ ట్రిక్తో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జంట జలాశయాలు నింపచ్చు, ప్లస్ 111 జియో కూడా రద్దు సునాయాసంగా చేయొచ్చు. ఈ ప్లాన్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. గ్రీన్ ట్రైబ్యునల్ కూడా దీన్ని అంటే కన్విన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 111 జియోకు కేసీఆర్ టైంలో నుంచే ఎదురుగాలి వేస్తుంది. ఎందుకంటే ఈ వెస్ట్ హైదరాబాద్లో ఉన్న ప్రైజెస్ అంటే హైదరాబాద్కెల్లా హైయెస్ట్ ప్రైజెస్, అల్ట్రా ప్రీమియం ఏరియా ఇదంతా. 111 జియో రద్దు చేస్తే 1,00,000 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి సడన్గా ఒకేసారి రాగానే. ఇప్పుడు అక్కడ కట్టిన హైరైజెస్ కానివ్వండి, అక్కడ పెద్ద మనుషులు కొన్న ప్లాట్ల వాల్యూస్ అమాంతం పడిపోతాయి. అంటే వీళ్ళు ఏం ప్రీమియం పే చేశారో, ఏ హైరైజ్లు కట్టారో దాని విలువ రద్దు కాగానే ఆ 111 జియో రద్దు ఇంప్లిమెంట్ కాగానే ఆటోమేటిక్గా పడిపోతాయి. కనుక కేసీఆర్ ఒకవైపు 111 జియో రద్దును సమర్థిస్తూనే దాని ముందడుగు వేయలేదు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ప్రెషర్ వల్ల ఈ దౌర్భాగ్యపు స్థితి నెలకొన్నది. ఒక ఎకో కన్జర్వేషన్ జోన్ అది ఓకే, దాన్ని అంటే ఇప్పుడు హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. ఈ హైడ్రా పని ఏమంటే చెరువులు, కుంటలు రక్షించడం. ఒక హైడ్రా లాంటి సంస్థ చిన్న చిన్న కుంటలను, చిన్న చిన్న చెరువులను రక్షించినప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని రక్షించకూడదా? అంటే ప్రాబ్లం ఏమంటే 2 జలాశయాల కోసం దాదాపు 500 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని బ్లాక్ చేసి పెట్టారు. ఈ బ్లాకేజ్ వల్ల ఏమవుతుందంటే శంషాబాదు, మోకిల మధ్యలో పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఈ మెహందీపట్నం రూటుకు ప్లస్ చేవేళ్లకు మధ్యలో పెద్ద గ్యాప్ ఏర్పడింది. అంటే ఒక 4 ఏరియాలను, ప్రైమ్ ఏరియాలను ఎక్సెప్ట్ చేవేళ్ల ఇది డివైడ్ చేసేస్తుంది. మధ్యలో అంతా ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తున్నా అంటే ఈ జంట జలాశయాల అవసరం లేదు, మ్యాక్సిమం ఈ కృష్ణా గోదావరి నది నీళ్లతో అందరికీ సరఫరా జరుగుతుంది. కనుక ఈ జంట జలాశయాలు పేరుకు అంటే పాతకాలపు నాటి జ్ఞాపకాలుగా మారిపోతున్నాయి తప్ప ప్రాక్టికల్ యూటిలిటీ దీనిది లేదు అని ప్రూవ్ చేసే అంటే పని కేసీఆర్ మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాన్ని ఎండ్ చేస్తున్నాడు. అయితే ఈ 2 జలాశయాలను నింపితే సరిపోదు. ఆ నింపిన నీళ్లు బయట విడుదల చేస్తే మూసీలో కలుస్తాయి. మూసి నీళ్లు మురికి నీళ్లు. అయితే ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మూసీ ప్రక్షాళన అనే ఒక కొత్త టర్మినాలజీ తీసుకుని వచ్చారు. మూసీ ప్రక్షాళన చేయకుంటే మీరు ఎన్ని కృష్ణా, ఎన్ని గోదావరి నీళ్లు దాంట్లో కలిపినా లాభం లేదు. అంటే ఖర్చు పెట్టుకొని నీళ్లు నింపితే అది మోరి పాలవుతుంది అనే ఒక ఫస్ట్ దానికి అపోజిషన్ వచ్చింది. అందుకోసం ఏం చేశానంటే దీనికి బిల్డప్ ఇవ్వడానికి, దీన్ని కవర్ చేయడానికి మూసీ ప్రక్షాళన అనే కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అదేమంటే ఇప్పుడు అక్కడి నుంచే రిలీజ్ అయ్యే నీళ్లు శుద్ధిపరిచి అంటే మోరీ నీళ్లు ఇవన్నీ దాన్ని ఎంత క్లీన్ చేసి మళ్ళీ మూసీలో ఇడవాలి. ఇది మోస్ట్ ప్రాక్టికల్ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ఎ రివర్.
ప్రతిదానికి సాబర్మతి ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోదు. మోస్ట్ ఇంప్రాక్టికల్ వే ఆఫ్ క్లీనింగ్ ఎ రివర్. సో దీన్ని ప్రాక్టికల్ లాజికల్గా చేయాలని ఒక కమిటీ, ఫారెన్ డిజైనర్స్, ఇవంతా జస్ట్ నాటకం. దీని సారం ఏమంటే దాదాపు 40,000 ఎకరాలు మొదటి విడతలో ఈ 111 ఏరియాలో ఓపెన్ చేసేయాలి. ఇది అంత అనుకుంటే ఈజీ, అంత కూడా డిఫికల్ట్. ఇప్పుడు కూడా వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ యొక్క ప్రెషర్ ఉంది. వన్స్ 111 ఓపెన్ అయితే మోకిలా కానీ, శంకర్పల్లి కానీ, వెస్ట్ హైదరాబాద్ కోకాపేటలో రేట్లు ఆమాంతం పడిపోతాయి. యాక్చువల్ ప్లాన్ ఏముండనంటే విదిన్ 3-4 ఇయర్స్లో ఈ బిల్డర్స్ మొత్తం మ్యాక్సిమం ప్రాజెక్ట్ కంప్లీషన్కి వచ్చి అందరు అమ్మేసుకుంటారు అనే కాన్ఫిడెన్స్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఓన్లీ ప్రతి హై రైజ్లో 10% సేల్సే జరుగుతున్నాయి. అంటే ఇవి అమ్ముడు పోవాలంటే నేను చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ టైం కావాలి, 10 to 15 ఇయర్స్ ఉన్న ఇన్వెంటరీ అమ్మడానికి. కానీ అన్ని రోజులు ఈ 111 ఏరియా కన్జర్వేషన్ జోన్ కింద పెట్టలేం. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో స్పేస్ తక్కువైపోయి రేట్స్ ప్రీమియం అయిపోయినాయి, అల్ట్రా ప్రీమియం అయిపోయినాయి. ఈ వెస్ట్ హైదరాబాద్ వచ్చి మన శంషాబాద్ని కలవాలి అంటే మధ్యలో ఈ కన్జర్వేషన్ జోన్ ఉంది. అంటే ఈ కన్జర్వేషన్ జోన్ వల్ల ఒక 2-3 ఏరియాలు భారీగా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ ఏముండనంటే చేవేళ్లలో విపరీతమైన బయింగ్ జరిగింది. ఎందుకంటే ఈ 111 రద్దు అయ్యింది అంటే చేవేళ్లకు భయంకరమైన డిమాండ్ వస్తుంది. సో చేవేళ్లలో చాలా మంది కొనిపెట్టుకున్నారు. 111 బయట, చేవేళ్ల, వికారాబాద్ ఈ రేంజ్లో పరిగి రూట్లో చాలా మంది పెద్ద పెద్ద బిడ్స్ కొన్నారు. ఎందుకంటే వన్స్ 111 రద్దు అయితే చీపెస్ట్ ల్యాండ్స్ చేవేళ్ల, వికారాబాద్లోనే ఉన్నాయి. ఎందుకంటే 111 ఏరియాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చేవేళ్ల, వికారాబాద్, పరిగి రూట్లో రిస్ట్రిక్షన్స్ లేవు. సో చాలా మంది రిస్ట్రిక్షన్ లేని జోన్లో ఎకరాలకు కొనేసారు. కానీ ఈ 4-5 ఏండ్లుగా, ఇప్పుడు 4+2 6 ఏండ్లుగా ఏ కొత్త అడుగు పడలేదు. అలాంటి దుస్థితి ఉంది. ఎందుకంటే సింపుల్ రీజన్, వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ చేస్తున్న ప్రెషర్. దానివల్ల ఈ 111 ఇదైతలేదు, ఇంప్లిమెంట్ అవుతలేదు, అంటే రద్దు ఇంప్లిమెంట్ అవుతలేదు. అయితే ఇప్పుడు అంటే ప్రభుత్వం యొక్క అవసరం ఎవరిని అంటే అందరినీ వ్యతిరేకిస్తూ ముందరబోతున్నారు. ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాదు అమ్ముకోవాలంటే ఇప్పుడు కోకాపేట రేట్లు అనే చోట రావు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెట్టిన మోకిలా ఆక్షన్లో పెడితేనే ఓటు తీసుకోలేదు. కావాలని రిగ్గుదేసి 15-20 వేలు ఉన్న గజాన్ని తీసుకుపోయి 1,00,000 చేసి వాడు EMD కట్టి పారిపోయాడు. అంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కనుక ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముకోవాలంటే 111 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అక్కడ ప్రభుత్వ భూములు కూడా అమ్ముకునే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మొదటి దశలో మనకు అందుతున్న సమాచారం ఏమంటే మొదటి దశలో 40,000 ఎకరాలను అంటే శంషాబాద్, చేవేళ్ల రూట్ నుంచి రిలీజ్ చేపియాలి. అంటే ఈ 2 జంట జలాశయాల పైనుంచి ఈస్ట్ వెస్ట్ నార్థన్ కారిడార్ అంటే చేవేళ్ల, శంషాబాద్ ఏరియా నుంచి నరుక్కుంటూ రావాలి టువర్డ్స్ 2 జంట జలాశయాలు. అంటే నర్కుడ, ఈ శంషాబాద్ ప్రాంతము, చేవేళ్ల బార్డర్ ఏరియాస్ నుంచి లోపల రావాలి. మోకిలా దగ్గర లేదు, మోకిలా నుంచి రారు లోపలికి. ఎందుకంటే మోకిలా నుంచి దగ్గర అవుతుంది కానీ చేవేళ్ల నుంచి దూరం అవుతుంది. సో చేవేళ్ల, శంషాబాద్ నుంచి ఈ 111 రద్దు ఇంప్లిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నియరెస్ట్ ఏరియా టు శంకర్పల్లి, మోకిలా అంటే చేవేళ్ల, మోమిన్పేట్ బ్యాక్ సైడ్, మోమిన్పేట్ బ్యాక్ నుంచి చేవేళ్ల, వికారాబాద్, తాండూర్ ఆ రూట్లో. అంటే మోమిన్పేట్ పెద్ద డిమాండ్ ఉండదు కానీ చేవేళ్ల, వికారాబాద్ నుంచి 111 రద్దు ఇంప్లిమెంట్ అవుతుంది. దానిలో భాగంగా 40,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ఓపెన్ చేయాలి అనే ప్లాను
ఆల్మోస్ట్ 80% అప్రూవల్ దశకు వచ్చింది. ఇది మంచిదే, ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న భూమి రేట్లను తగ్గించాలి, తెగ్గొట్టాలి అంటే 111 రద్దు కంపల్సరీ. ఎందుకంటే ఇది లేకపోతే ఇక హైదరాబాదులో ఆర్టిఫిషియల్ భూమి అనేది అది ఆపడం అసాధ్యం. ఇది ఓపెన్ అయితే టోటల్ వెస్ట్ హైదరాబాదులో ప్రాక్టికల్ రేట్స్ వచ్చేస్తాయి. అది కాకుండా చాలా మందికి ల్యాండ్స్ అవైలబుల్ అవుతాయి. ఎవరెవరు ఏండ్లుగా అంటే ఒక 15-20 ఏండ్లుగా ఇక్కడ పెద్ద బిడ్స్ కొన్నారో వాళ్ళకందరికీ మోక్షం లభిస్తుంది. ఇక్కడ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతాయి. రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు 111 ఏరియాలో రెగ్యులేషన్స్ మాడిఫై అయ్యి అంటే కొద్దిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, అట్లా అంటే బిల్డింగ్ పర్మిషన్స్ కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. ఒక్కసారి హైరైజ్లకు పర్మిషన్ ఇయ్యరు. ఫస్ట్ ఇక్కడ తేల్చవలసింది పిల్ల కాలువలు, చిల్లర కాలువలు. ఈ ఫీడర్ ఛానల్స్ని డైవర్ట్ చేయకుండా, యూనిఫై చేయకుండా వీళ్ళు ప్రభుత్వాలు ఇక్కడ అప్రూవల్స్ ఇవ్వలేరు. ఫస్ట్ ఏం జరుగుతుందంటే చిన్న కాలువలు, పిల్ల కాలువల డైవర్షన్. నేను అందుకోసం పెద్ద ప్లాట్లు కొనండి, చిన్న ప్లాట్లు కొంటే ఆ కాలువకినే మీ రూట్లో ఇచ్చిపోయింది అనుకోండి, డైవర్ట్ అయింది అనుకోండి, మీ ప్లాట్ మొత్తం పోతుంది. అది పెద్ద బిట్స్ కొంటే ఆ కాలువ పోయినా ఏమన్నా రెగ్యులేషన్స్ కింద రోడ్లు వచ్చినా మీ పెద్ద ప్లాట్ల నుంచి కొద్దిగా పోయినా కొద్దిగా మిగులుతుంది. కాబట్టి పెద్ద ప్లాట్స్ మనం ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తూ వస్తున్నాం. మనమంతా ఖచ్చితంగా ఉన్నాం. మనం 2.5 yearsగా 111 ఏరియాని సమర్థిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వము ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అమ్మాలన్నా ఈ 111 పెద్ద అడ్డంకి. ఎందుకంటే అందరు కాచుకొని కూర్చున్నారు. 111 రద్దు ఎప్పుడు పక్కగా ఇంప్లిమెంట్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారు, కానీ ఆ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవ్వడు ముందు వస్తున్నాడు. ఇప్పుడు పెద్ద ప్రభుత్వానికి ప్రాబ్లం వచ్చింది అక్కడనే. ఇప్పుడు ప్రభుత్వం 111 ఏరియాల భూములు అమ్ముకోవాలంటే దాన్ని రద్దు చేయాల్సిందే. రద్దు చేస్తే ఫ్యూచర్ సిటీ క్రైసిస్లో పడుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి మళ్ళీ వాడు రాడు. అందుకోసం వీళ్ళు ఏం చేస్తుంటే ఫ్యూచర్ సిటీకి మ్యాక్సిమం హైప్ ఇస్తున్నారు. అంటే 111 రద్దు కన్నా ముందు ఈ ఫ్యూచర్ సిటీలో అంతా సెట్ చేస్తే తర్వాత 111 ఓపెన్ చేసేస్తే ఆల్రెడీ ఇక్కడ ఇరుక్కపోయినా అక్కడ ఇరుక్కపోయినా ఉంటారు. కొంతమంది ప్లేయర్సే ఇక్కడ ఈ 111 ఏరియాలో శాసించవచ్చు అని ప్లాన్ వేసిన, కానీ ఏది వర్కౌట్ అవుతలేదు. వెస్ట్ హైదరాబాద్ ఆటోమేటిక్గా కూలిపోతుంది. 111 రద్దును వీళ్ళే వ్యతిరేకిస్తున్నారు. 80% ప్లాన్ రెడీ అయినా ఏం చేయలేని పరిస్థితి. అది కాకుండా మూలుగా నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ ఫ్యూచర్ సిటీ ఒకటి వచ్చి తగిలేడు. అక్కడ యాదాద్రి కంప్లీట్ షటర్ వేసేసారు. కీసరా ఎవడు అడిదికిపోతలేడు. మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ రూట్లో అయితే ఇక పని అయిపోయింది, ఆ రూట్ పనే అయిపోయింది. ఇప్పుడు మనం ఏ బ్రిడ్జ్ కట్టి ఏం చేసినా ఆ ఏరియా మాత్రం స్లోగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో కంటోన్మెంట్ మిలిటరీ ఏరియా ఉంది. మీరు ఎంత ఓవర్ బ్రిడ్జ్లు కట్టినా, బైపాస్ చేసినా, ఏం చేసినా ఆ మిలిటరీ ఏరియా ఎక్కడ పోదు. ఎందుకంటే వేల ఎకరాలు మిలిటరీ ఏరియా ఉంది. కాబట్టి మిలిటరీ ఏరియా తర్వాతనే మన డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అటు దిక్కు చేసేటట్లేదు, కీసరా డెవలప్ కాదు, యాదాద్రిని మర్చిపోవాల్సిందే. ఇప్పుడు మిగిలింది నల్గొండ హైవే, కొత్తగా వచ్చిన ఈ ఇబ్రాహీంపట్నం రూటు సాగర్ హైవే, అది కాకుండా శ్రీశైలం హైవే, దాని పక్కకు శంషాబాద్ రూట్. దీంట్లో కూడా ఈ రింగ్ రోడ్ల విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్లు, అది కాకుండా ఎక్స్ప్రెస్ వేలు కొత్తగా వస్తున్నాయి. బెంగళూరు హైదరాబాద్, బెంగళూరు అమరావతి, ఈ ఎక్స్ప్రెస్ వేల రూటు ఫైనలైజ్ కాలేదు. ఒక్కసారి ఇది ఫైనలైజ్ అయితే ఉన్న హైవేస్ డిమాండ్ పడిపోతుంది. అదొక ప్రాబ్లం వచ్చి పడింది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేస్ కాగానే ఉన్న ట్రెడిషనల్ హైవేస్ మొత్తం ట్రాఫిక్ పడిపోతుంది. సో అక్కడ ఉన్న ఏరియాలకు డిమాండ్ పడిపోతుంది, ఎక్స్ప్రెస్ వే ఏరియాస్కి డిమాండ్ వస్తుంది. అది కూడా లిమిటెడ్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ వేలో ఎట్లా అంటే అట్లా డెవలప్ చేయడానికి రాదు. దాంట్లో బఫర్ జోన్స్ ఉంటాయి. ఈ బఫర్ జోనే 0.5 kilometer ఉంటుంది.
ఇంకా ఎక్స్ప్రెస్ వే అటు చుట్టూ ఇటు చుట్టూ ఏం డెవలప్మెంట్కి ఆస్కారం ఉండదు. ఒక 500 మీటర్స్ దాటితే కానీ ఏమన్నా అక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఆ ఎక్స్ప్రెస్ వే మీద నుంచి దిగడం అంత ఈజీ కాదు, రావడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి బట్ ట్రెడిషనల్ హైవేస్ మాత్రం ట్రాఫిక్ మాత్రం దెబ్బ కొడుతుంది. అంటే ఒక ఏరియాని హక్కున చేర్చుకుందామంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఈ ప్లాన్ జరిగింది. 110 రద్దు చేసి దీన్ని ఓపెన్ చేద్దాం అనగానే దానిపై రింగ్ బై రింగ్ అని ఒకటి వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ఈ టోటల్ ఏరియా డిమాండ్ పెంచేసింది. దీన్ని తాక్కుండా పోతుంది, 110 తాక్కుండా పోతుంది రీజనల్ రింగ్ రోడ్. అంటే అమాంతంగా ఆటోమేటిక్గా రేటు పెరిగిపోయినాయి. అంటే 110 రద్దు అయినా కాకపోయినా ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఈ భూములకు డిమాండ్ ఏర్పడ్డది. డిమాండ్ ఏర్పడ్డా అక్కడ డెవలప్మెంట్ చేయడానికి లేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయంటే మల్టీఫోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 110 ల్యాండ్స్ పెద్ద బిట్స్, గోల్డెన్ ఏరియా. అక్కడ చూస్తే మోకిలా, ఇక్కడ చూస్తే చేవెళ్ళ, ఇక్కడ చూస్తే శంషాబాదు, ఇటు చూస్తే మెహందీపట్నం రూట్. అంటే మధ్యలో మంచి కేక్, హాట్ కేక్ లాగా ఉంది. బట్ ప్రాబ్లం ఏమంటే ఒక్క దాన్ని కదిలియకపోతే మిగతావన్నీ షేక్ అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, జియోఫిజికల్ రీజన్స్ ఉన్నాయి, జియోగ్రాఫిక్ లొకేషన్ ఒకటి ఉంది, ప్లస్ ఈ కన్జర్వేషన్ జోన్ అనేది బాగా అలవాటైపోయింది. ఈ కన్జర్వేషన్ జోన్ని ముట్టుకుంటే కంపల్సరీ కేసులు పడతాయి. గ్రీన్ ట్రైబ్యునల్ని కన్విన్స్ చేయాలి. ఈ గోదావరి కృష్ణా నీళ్లతో ఆ 2 జంట జలాశయాన్ని నింపేంత కెపాసిటీ మన దగ్గర రావాలి. అది కాకుండా ఈ మూసీ ప్రక్షాళన ఆన్ గ్రౌండ్ ప్రూవ్ కావాలి. ఈ 3 జరిగితే ఈ 111 మోక్షం లభిస్తుంది. లేకపోతే 80% మొత్తం రెడీ అయిపోయింది. 111 ఓపెన్ చేయడానికి, కమర్షియల్ చేయడానికి టోటల్ అన్ని గేట్లు ఓపెన్ అయిపోయినాయి. జస్ట్ ఒక 20% ఈ కారణాల వల్ల ఆగిపోయింది. ఎస్పెషలీ ఆ 20లో కూడా 15% ప్లస్ కారణం వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ తెస్తున్న ఒత్తిడి వల్ల ఈ 111 జస్ట్ ఆగిపోయింది గేట్ దగ్గర. అది ఎప్పుడైనా ఓపెన్ కావచ్చు. ఎందుకు కావాలి అంటే ఇప్పుడు ప్రభుత్వాలు భూములు అమ్ముకోవాలి మంచి రేట్లో. అంటే ఈ 111 ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూములు కూడా అంటే లక్షల కోట్లు వస్తాయి. దానివల్ల ఒక ప్రభుత్వం సర్వైవ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు 111 రద్దు చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంది. మీరు కొనగలరో లేదో అది సెకండరీ ఇష్యూ. బట్ 111 రద్దుకు ఒక ఆమడం దూరంలో ఉంది. అది ఎప్పుడైతుంది అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఒత్తిడులు ఎక్కువ ఉన్నాయి. టెక్నికల్గా అంతా క్లియర్ అయిపోయింది, ఒత్తిడులు ఎక్కువ ఉన్నాయి. ఈ ఒత్తిడిని జయిస్తే 111 ఓపెన్ అయిపోయి ఫస్ట్ ఫేజ్లో 40,000 ఎకర్స్ని ఓపెన్ చేయాలనే గ్రాండ్ ప్లాన్ ఉంది. అది మనకు మోకిలా నుంచి స్టార్ట్ కాకుండా చేవెళ్ళ, శంషాబాద్ నుంచి టువర్డ్స్ లోపలికి పోతుంది. సో ఫస్ట్ కోర్ ఏరియా వాళ్లకు అంటే వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది. మోర్ దెన్ 5 to 6 years to 8 years ఉంది కోర్ ఏరియా. అంటే ఆ జంట జలాశయాల పక్కన ఫార్మ్ హౌసెస్కి పెద్ద డిమాండ్ ఏర్పడదు. కానీ చేవెళ్ళ, శంషాబాద్ ఈ బార్డర్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ బార్డర్ ఏరియాస్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కొనదలుచుకుంటే ఇప్పుడు కూడా చీప్గా అవైలబుల్ ఉన్నాయి. మీరు రిస్క్ తీసుకొని 5 years వెయిటింగ్ టైం మీరు ఫ్యూచర్ సిటీలో పెట్టే బదులు 5 years వెయిటింగ్ టైం మీరు 111 ఏరియాస్లో పెడితే బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది. సపోజ్ ఇది డిలే అయ్యిందనుకోండి, అయినా అవి సేఫ్ ఏరియాస్, ఎవడు అనవసరంగా వచ్చి కిరికిరి చేసే ఏరియాలు కావే. ఒక్కసారి కొనిపెట్టుకున్నారంటే అవి మీకు రేట్లు వస్తాయో రావో పక్కన పెట్టినా అవి మాత్రం ఒక ఫ్రీ జోన్స్. ఫార్మ్ హౌస్ కట్టుకున్నా తప్పులేదు, అదే గ్రీన్ జోన్ కన్వర్జేషన్. ఏదో ఒక రోజు తొందరలోనే ఇది రద్దవుతుంది. 111 రద్దయి కొత్త జియోలు రిలీజ్ అవుతాయి. దాని ప్రకారం కొద్దిగా అవకతవకలు జరగవచ్చు. అంటే రోడ్ల విస్తరణ ప్లస్
కాలనీల విస్తరణ, బిల్డింగ్ పర్మిషన్స్, అమ్యూనిటీస్ అంటే గవర్నమెంట్ తరఫున అమ్యూనిటీస్, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఆ జంట జలాశయాలు కలవకుండా దాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ డైరెక్ట్ మూసీ లేదా మూసీని బైపాస్ చేస్తూ వేరే ఏదైనా వీళ్ళు రూట్ సూచించాలి. ఎందుకంటే కాలనీ డెవలప్మెంట్ వల్ల మురుగునీరు మళ్ళీ ఇక్కడ చేరితే అది మొత్తం పర్పస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కనుక ఈ మురుగునీటి ప్రక్షాళన, త్రాగునీరి పైప్ లైన్లు ఇవన్నీ ఫైనల్ చేసి రోడ్స్ ఫైనల్ చేస్తే అంటే దీనికి ఒక అట్లీస్ట్ 2-3 years పడుతుంది. బట్ ఈ 2-3 years ముందే ఎవరైనా రిస్క్ తీసుకొని ఫ్యూచర్ సిటీలో తీసుకునే రిస్క్ మీరు మోకిలాలో తీసుకునే రిస్క్ మీరు ఇక్కడ తీసుకుంటే ఏరియా ఎక్కువ వస్తుంది. ప్లస్ మీకు అంటే ఇది ప్రాక్సిమిటీ టు డెవలప్మెంట్. ఇక్కడ ప్రభుత్వానికి కూడా అవసరం ఉంది. ఇప్పుడు అలా ఏరియా కావాలి వాళ్ళకు. ఎందుకంటే అక్కడ భూములు అమ్ముకుంటే మంచి రేట్స్ వస్తాయి ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వం నిలబడడానికి కూడా ఈ 111 జియో రద్దు చాలా ముఖ్యం. కాబట్టి అందరూ దీనిపై దృష్టి సారించాలని మన ఛానల్ 2.5 ఏళ్ళుగా మీ అందరినీ ఈ 111 జియో ఏరియాలు తప్పకుండా కొనండి అని ఒక ఆర్డర్ రికమెండేషన్ ఇస్తుంది కదా, దాని ఫలాలు త్వరలోనే అందరికీ అందనున్నాయి అని మనకు అందుతున్న సమాచారం. అది ఒక నెలలోనో జరగచ్చు, 6 నెలలు జరగచ్చు, ఒక రెండేళ్ళు కూడా పట్టవచ్చు. కాబట్టి 1-2 years ఇస్ నాట్ ఎ బిగ్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్యూచర్ సిటీ, ఈ 111 జియో ఏరియాస్లో మీరు రిస్క్ తీసుకోవద్దు. అంటే శంషాబాద్ రూట్లో చేవెళ్ళ దగ్గర కూడా కొనేయచ్చు. రేపు డిమాండ్ వచ్చేస్తుంది. అంటే అవుట్ సైడ్ 111 జియో ఏరియాస్, చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, మోమిన్పేట్, ఇంకా లోపలికి వచ్చి మోకిలా బయట ఈ ఏరియాస్లో మొత్తం మీరు కొనేయచ్చు బ్లైండ్గా. ఎందుకంటే నెక్స్ట్ రద్దయి కొద్దిగా వీళ్ళు వెసులుబాటు కలిగించిన బిల్డింగ్ పర్మిషన్స్లో మార్పు చేసిన భయంకరంగా భూమి వస్తుంది అని అందరికీ తెలియజేసుకుంటాం. రిస్క్ తీసుకునే వాళ్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. చాలామంది ఇక్కడ డబ్బులు పెడితే మట్టిపాలు అవుతుంది అంటారు. కాదండి, మట్టిపాలు కాదు, మీ డబ్బులు మీకుంటాయి, ఎక్కడ పోవు. కాబట్టి ఇక్కడ అంటే ప్రీమియం రేట్స్ అయితే లేవు. కాబట్టి ఇప్పుడే మీరు ఏమన్నా అంటే మీ తెలివితేటలు ఉపయోగించి, నెగోషియేషన్ స్కిల్స్ ఉపయోగించి ఈ 111 జియో ఏరియాలో మీరు భూములు కొనగలిగితే రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండమైన రిటర్న్స్. కాలేదనుకోండి మీ డబ్బులు ఎక్కడ పోవు. కానీ ఫ్యూచర్ సిటీ అట్లా కాదు. ఫ్యూచర్ సిటీ రద్దు లేదా ఫ్యూచర్ సిటీ పొలిటికల్ కనెక్టెడ్ ఏరియా. సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి తేడా వస్తే ఫ్యూచర్ సిటీ రేట్స్ మొత్తం 60-80% పడిపోతాయి. కాబట్టి రిస్క్ లేని ఏరియా అంటే 111 జియో. అంటే కొద్దిగా రిస్క్ తీసుకోవాలి, దాంట్లో ఏం కాదు అంటే తుక్కుగూడ. అంటే తుక్కుగూడ 111 జియో ఏరియా దాదాపు ఒకటే గ్రౌండ్ మీద ఉన్నాయి. మళ్ళీ లోపల శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ దాటి షాద్ నగర్, అక్కడ వాల్యూ లేదు, అక్కడ ఎవరు తీసుకోబాకండి, అక్కడ డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే బెంగళూరు ఎక్స్ప్రెస్ వేగిన ఆడ్ రూట్, దాని రూట్ కన్ఫర్మ్ అయిందంటే శంషాబాద్ ఏరియా రూట్ మొత్తం రేట్లు పడిపోతాయి. కాబట్టి రోడ్డు విస్తరణ చూసుకొని ప్లానింగ్ ఫైనల్ అయిన తర్వాతే ఎవరైనా ఈ ఏరియాలలో ఇన్వెస్ట్ చేయండి అని అందరికీ సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.